ధరలమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి వచ్చి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. పిల్లారా మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లారా, యేసుక్రీస్తు ఎప్పటి నుండి దేవుని కుమారుడు అనే అంశము. ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి చెప్పబడినవి కావు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో చర్చించుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును సరిదిద్దుకుంటూ వాక్యంకు లోబడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము. పిల్లారా, మరి ఈరోజు సంఘముగాను కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లారా, యేసుక్రీస్తు ఎప్పటి నుండి దేవుని కుమారుడు అనే అంశము నేర్చుకుందాం. పిల్లారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే మరి మనిషా కుమారుడు మరి ఎవరనుకుంటున్నారు జనులు అని యేసుక్రీస్తు ఒక సర్వే చేశాడు. సర్వే చేసినప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు అని మరి శిష్యులు చెప్పారు. మరి యేసుక్రీస్తు అంటున్న శిష్యులను మీరు నన్నేమనుకుంటున్నారు అన్నప్పుడు మరి పేతురు గారు నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు అన్నాడు. చూడండి, నీవు పరలోకమందున్నా నా తండ్రి నీకు బయలుపరచనే కానీ మనుషులు నీకు బయలుపరచలేదు అని యేసుక్రీస్తు చెప్పాడు. పిల్లారా, అంతేకాదు మరి ఇంకా కొందరు ఏమనుకుంటున్నారు, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా మరి నిరూపింపబడ్డాడు, అంతకుముందు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు అని చెప్తున్న పరిస్థితి. పిల్లారా, ఇంకంతేకాదు కొంతమంది ఏమంటారు, యేసుక్రీస్తు కన్యమరియ గర్భంలో పడ్డప్పుడే ఆయన ఉనికి ప్రారంభమైంది అని చెప్తున్న పరిస్థితి. పిల్లారా, చూడండి పిల్లరా, మరి ఆ రోజే మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తుని గురించి అనేక సందేహాలు, మరి అలాంటి సందేహాలు నేటి కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి కొత్త నిబంధననిచ్చి మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మ పంపించి ఆ పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఆ కూర్చున్న యేసుక్రీస్తుని గురించి ఈరోజు ఇంకా ఆనాడున్న సందేహాలు నేడు కూడా అనేక సందేహాలతో నేటి క్రైస్తవ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు సాతాను. అనేకులను మోసం చేసి బైబిల్నే చూపిస్తూ, చూడండి పిల్లారా, అనేకులను మోసం చేస్తున్న పరిస్థితి మన ముంగట్నే ఉన్నది. పిల్లారా, యేసుక్రీస్తుని గురించి యేసుక్రీస్తు మహిమను మనము ధరించుకున్న వారే క్రైస్తవులు. ఆ మహిమను ధరించుకోకుండా బైబిల్ చదువుతున్నా బైబిల్లోని ఆంతర్యాన్ని గమనించకుండా యేసుక్రీస్తును మరి ఎవరైనా నమ్మాలి, దేవుని కుమారుడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మనం నేత్రాలు వెలిగింపబడతాయి. మరి అలా మనము ఎరిగిన నాడే, మనము క్రీస్తు మహిమను ధరించుకున్న నాడే దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉంటాము, ఘనత తెచ్చేవారంగా ఉంటాము. లేదు అని అనుకుంటావా? బైబిల్ని చూపెట్టి బైబిల్లోని ఆంతర్యాన్ని తెలియకుండా సాతాను మనల్ని మన ఏలుతోనే మన కన్నును పొడుస్తున్న పరిస్థితి. చూడండి పిల్లరా, నేటి క్రైస్తవ సమాజంలో ఏమంటున్నారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు, ఎప్పుడో మృతులలో నుండి తిరిగి లేచిన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడు అని అనేకులు చెప్తున్నారు. ఇంకా అనేకులు మరి చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు కన్యమరియ గర్భంలో పడ్డప్పుడు ఆయన ఉనికి ప్రారంభమైందని చెప్తున్నారు. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆ యేసుక్రీస్తుని గురించి తెలుసుకోలేకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకుంటే ఎవరి చిత్తం నెరవేరుస్తాము? సాతాను చిత్తం నెరవేరుస్తాము. అలా నెరవేరిస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదు. పిల్లరా, మరి ఇలాంటి అంశములు మనం లేఖనానుసారంగా నేర్చుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారంగా మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. లేఖనాలు చదువుకుందాం. పిల్లరా, లేఖనాలు చదువుకుంటూ మరి ఏంటి మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో మరి నేను యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని.
నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాం పిల్లరా. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. చూడండి, నీవు నిజముగా నన్ను పంపితివని నమ్మిరి. నువ్వు చెప్పిన మాటలను నేను ఈ లోకంలో చెప్పాను, ఆ మాటలను నమ్మారు అని చెప్తున్నాడు పిల్లారా. మరి యేసుక్రీస్తును ఎలా ఎరగాలి? యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. తండ్రిని తండ్రిగా ఎరగాలి. మరి యేసుక్రీస్తుగా ఎరిగినప్పుడే నిత్య జీవం అనే లేఖనం చెప్తుంది పిల్లారా. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూడండి పిల్లారా, ఆ నిత్య జీవము ఎలా అంట? తండ్రిని తండ్రిగా ఎరగాలి, యేసుక్రీస్తుగా ఎరగాలి. ఎరిగినప్పుడే నిత్య జీవము ఉంటుంది. లేకుంటే నిత్య జీవమును మనకు స్వతంత్రించుకోలేము. నామకార్థంగా జీవిస్తాము. జీవించిన కాలమంతా ఎక్కువ క్రైస్తవుడు అనే ఒక భ్రమలో జీవిస్తాము. మరి మరణిస్తే పాతాళమయ భయంకరమైన పరిస్థితి మన ముంగటనే ఉన్నది పిల్లారా. అందుకోసమే వాక్యాన్ని కలిపి చెరిపి చూడండి పిల్లారా, యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా సాతాను అనేకులను మోసం చేస్తున్న పరిస్థితి మన ముంగటనే ఉన్నది పిల్లారా. మరి యేసుక్రీస్తుని గురించి 1వ శతాబ్దంలోనే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లారా, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్తున్న పరిస్థితి. మరికొందరు ఏమని యేసుక్రీస్తు మరియ కుమారుడు అని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లారా, మరికొందరు దావీదు కుమారుడు అని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లారా, మరి మరియ కుమారుడు అని కొంతమంది, దావీదు కుమారుడు అని కొంతమంది. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ఎలాంటి పరిస్థితి 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఉన్నది. మరి పిల్లారా, మరి అలాగనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో మరి ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్త ద్వారా మరి హృదయాలు పొడవబడి మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన వారు 1వ శతాబ్దంలో అపొస్తలులు మరి యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. మరి ఆ రోజే చూడండి, అలా చెప్పబడుతున్నా కూడా మరి క్రీస్తుని గురించి యేసుక్రీస్తు ప్రభు అని వారు ప్రకటించారు. సంఘంలో అనేకులు సువార్తను విని నమ్మి విశ్వసించి సంఘంలో చేర్చబడ్డారు. చూడండి పిల్లరా, మరి ఆ రోజు కూడా యేసుక్రీస్తుని గురించి అనేక సందేహాలు ఆ రోజు ఉన్నాయి. మరి నేడు కూడా యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోలేకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము, మరి నిత్య జీవాన్ని సుసంతరించుకోలేము. మరి అలాంటి పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజము ఉన్నదని మనకిప్పుడు వీరు ఈరోజు చెప్తున్న పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది పిల్లారా. మరి యేసుక్రీస్తు ఎప్పటి నుండి దేవుని కుమారుడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునర్ధానుడైన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడెను. చూడండి పిల్లారా, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన కాలంలో ఉన్నాము. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను దేవుని కుమారుడు అన్నాడా? ఏమన్నాడు? నేను దేవుని కుమారుడిని, దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని మాటలే చెప్తున్నాను, నా అంతటా నేను చెప్పే బోధ నాది కాదు, నా బోధ తండ్రి బోధ, తండ్రి నుండి వచ్చాను అంటే శాస్త్రుడు పరిచయులు నువ్వు దేవునితో సమానుడుగా చేసుకుంటున్నావు అని ఏం చేశారు? ఆయనను సిలువ వేశారండి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి అపొస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంలో సువార్తను ప్రకటించి పక్క పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చేవరకెళ్ళే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారట పిల్లారా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం పిల్లారా. చూడండి పిల్లారా, ఎంత భయంకరమైన పరిస్థితి. 1వ శతాబ్దంలోనే అపొస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంలో సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించి వేరే పట్టణానికి తిరిగి వచ్చేవరకెళ్ళే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారట. చూడండి పిల్ల, భిన్నమైన సువార్త తట్టుకు మరి ఎంత భయంకరమైన పరిస్థితి ఆనాడు ఉన్నది. ఈనాడు కూడా మరి ఇంత సర్వసత్యం చెప్తున్నా కూడా విననట్లు మనము
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనం ఆలోచన చేయాలి. లేఖనం చదువుకుందాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి, చూడండి పిల్లరా, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చూడండి పిల్లరా, పౌలు గారు ఆశ్చర్యానికి గురయ్యాడు. చూడండి పిల్లరా, ఈరోజు మరి అనేకమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నది. యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవమని లేఖనం చెప్తున్నా కూడా ఆ యేసుక్రీస్తును మీరు తెలుసుకోకూడదు అని భయంకరమైన పరిస్థితిలో సాతాను అనేకులను మరి వాని పరిచారకుల, నీతి పరిచారకుల వేషం వేసుకొని సంఘంలో డంపు చేశాడు. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు పిల్లరా. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2-3 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. చూడండి పిల్లరా, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా, చూడండి పిల్లరా, పవిత్రురాలు కన్యక అంటే సంఘమును గురించి చెప్తున్నాడు పిల్లరా. సంఘమును గురించి ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలని మేము ప్రదానము చేసి తిని, క్రీస్తునకు సంఘము ప్రదానము చేసి తిని గాని అని చెప్తాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. చూడండి పిల్లరా, సర్పము అవ్వను ఎలా మోసం చేసిందండి? ఆదాము అవ్వలకు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ సాతాను ఎంటర్ అయిపోయాడు. ఏమన్నాడు? ఈ పండు తినకూడదు అని దేవుని ఆజ్ఞ, తింటే చనిపోతారు ఆత్మీయంగా. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆత్మను గురించి చెప్తాడు. సాతాను ఏం చెప్తున్నాడు? మీరు చావనే చావరు. చూడండి, సాతాను చెప్పేది శరీరం గురించి, సాతాను చూయించేదే శరీరాశ, నేత్రాశ, జీవబుడంబర్ని గురించి చూపెడతాడు. మీరు చావనే చావరు, దేవతల వలె అవుతారు అన్నాడు. చూడండి పిల్లరా, దేవుని గొప్పనా దేవతల వల గొప్పడా? దేవతలు అంటే దేవదూతలు, అంటే తక్కువ స్థాయిను చేసి చూయించాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, అప్పుడు ఎలాగ మోసం చేశాడో మీ మనసులను. ఇప్పుడు క్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు మరి మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, పౌలు గారికి భయం ఉన్నది. ఏమవుతుందో, ఎప్పుడేమవుతుందో అనే భయపడుతున్న పౌలు గారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే 4వ వచనం చదువుకుందాం పిల్లరా. ఎట్లనగా వచ్చిన వాడెవడైనాను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను. చూడండి పిల్లరా, మేము యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను మేము ప్రకటించాము. కానీ ఇంక మరి ఎవడన్నా వచ్చి మేము ప్రకటింపని మరి యొక్క యేసును, చూడండి, మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందిన మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే. చూడండి పిల్లరా, మరి యొక్క యేసు అంటే చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి ఇప్పుడు బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్న పరిస్థితి. చూడండి పిల్లరా, క్రైస్తవుడు ప్రకటించవలసింది ఏంది? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్త, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడమే సువార్త. మరి అది ప్రకటించకపోక బాలుడైన క్రీస్తును ప్రకటించే పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో పెచ్చిమీరిపోయింది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనము యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకోకుంటే ఎంత భయంకరమైన పరిస్థితి మన ముంగటనే పొంచి ఉన్నది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తును తెలుసుకోకుండా మరి సాతాను ఏం చెప్తాడు? భిన్నమైన సువార్త ప్రకటిస్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు కూడా దేవుడే, కుమారుడైన దేవుడు అని లేఖనం చెప్తున్నది పిల్లరా. యేసుక్రీస్తు కూడా కుమారుడైన దేవుడు. లేఖనం చదువుకుంది పిల్లరా. యోహాను సువార్త 1:1 చాలా చక్కగా మనము మనసు పెట్టి మరి విన్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది పిల్లరా. ఆది యందు వాక్యం ఉండెను. చూడండి పిల్లరా, ప్రారంభంలో ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎవరండి? యేసుక్రీస్తు అండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూడండి, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను వాక్యము అంటే యేసుక్రీస్తు దేవుడై ఉండెను. చూడండి పిల్లరా, ఎంత చక్కగా వాక్యం ఉన్నది.
ఈ వాక్యాన్ని అర్థం కాకుండా సాతాను మనోనేత్రాల గుడిదనం కలిగేశాడు పిల్లరా. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన దేవుడు అని వాక్యం చెప్తున్నా కూడా ఆది అందు చూడండి, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు పరలోకంలో. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే వాక్యము దేవుడై ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు అని లేఖనం చెప్తున్నా కూడా దీన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నది పిల్లరా. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఇంకంతేకాదు పిల్లరా, రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాల్లో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నేమము. చూడండి, యేసుక్రీస్తు ద్వారా ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించెను. చూడండి, యేసుక్రీస్తు అయితే పాప మరణం నియమము నుండి మనల్ని విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. చూడండి, ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. ఆ బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు నాలాంటి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. అందుకోసమే దేవుడు చేసెను అని లేఖనం రాయబడ్డది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. చూడండి, శరీరమును అనుసరించకుండా ఆత్మను అనుసరించే నడుచుకోవాలని ఈ రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనము, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు. ఎప్పుడు పంపాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూడండి, ఏ కాలం అండి? అబ్రాహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దేవుడు సొంత కుమారుడు అని తెలియకుండా, చూడండి పిల్లారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దేవుడు దేవుని పంపాడని మరి తెలియకుండా సాతాను అందరి మనోనేత్రాలకు గుడిదనం కలిగేశాడు. గుడిదనం కలిగేసి ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడే, అంతకుముందు దేవుని కుమారుడు కాదు అని చెప్తున్న పరిస్థితి అనేకులను బ్రహ్మపరిచి వాక్యంకు విరుద్ధంగా చెప్తున్న పరిస్థితి మన ముంగటనే ఉన్నది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు కన్యమర్య గర్భంలో మరి ప్రవేశించినప్పుడు ఆయన ఉనికి ప్రారంభమైంది చెప్తున్న వారు ఇంకా కొంతమంది ఉన్నారు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేస్తే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి ఏ సంగతులు జరుగుతున్నాయో ఆ సంగతులను మనం పరిశీలన చేద్దాం పిల్లరా. మరి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఒక సర్వే చేశాడు. ఆ సర్వే ఏంటో చూసుకుందాం పిల్లరా. యేసు ఫిలిప్పీదైన కైసరా ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు వడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, జనులు ఏమని చెప్పుకుంటున్నారంటే, వారు కొందరు బాప్తీసమిచ్చి యోహానని, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అని అన్నారు. మరి అందుకు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని మరి వారిని అడిగాను, శిష్యులను అడిగినప్పుడు మరి పేతురు గారు చాలా చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూడండి, ఎంత చక్కని మాటలు! ఇంత చక్కని మాటలు ఉన్నా కూడా వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని వాక్యంకు విరుద్ధంగా అనేకులను మోసం చేస్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నది. చూడండి పిల్లరా, ఇంకా మరి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? చూడండి పిల్లరా, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది? శాస్త్రులను పరిచయలను యేసుక్రీస్తు అడుగుతున్నాడు పిల్లరా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి చదువుకున్నట్లయితే మనం చక్కగా అర్థమైంది పిల్లరా. ఒకప్పుడు పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది?
ఆయన ఎవని కుమారుడని అడిగెను. ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. చూడండి పిల్లరా, వారు ఏమంటున్నారు? దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. చూడండి పిల్లరా, దావీదు నా ప్రభు. దావీదు ఏం చెప్తున్నాడు? ఆత్మ వలన ఆయనను ప్రభు అని. చూడండి, ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలాగో చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడు అగునని శాస్త్రులకు పరిచయులకు మరి ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు ఎవ్వడును మారు మాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినం నుండి ఎవడు ఆయనను ఒక ప్రశ్నయు అడగా తెగింపలేదు. చూడండి పిల్లరా, ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానమే లేదు. శాస్త్రులు పరిచయులు ఎప్పుడు వారి ఆలోచననే చూస్తున్నారు, కానీ వాస్తవాన్ని గమనించలేని పరిస్థితిలో ఉన్నాడు పిల్లరా. అందుకోసమే నేడు కూడా క్రైస్తవ సమాజంలో క్రైస్తవుడు అంటే క్రీస్తు మహిమను ధరించుకున్నవాడే క్రైస్తవుడు. నేను పేరు చెప్పుకొని బైబిల్ అంతా చదివి దాన్ని ఏదో చెప్పడం కాదు, క్రీస్తు మహిమను ధరించుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు చేయించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడండి. దేవుని మహిమను, దేవుని గుణ లక్షణాలు ప్రకటించాడు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుని గుణ లక్షణాలు, దేవుని మహిమ ప్రభావం ఇలా ఉంటుంది, నన్ను చూస్తే దేవుని చూసినట్లే అని చెప్పాడు పిల్లారా. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా సాతాను కూడా యేసుక్రీస్తును నువ్వు దేవుని కుమారుడు అయితే కొండమీకల దునుకుము లేఖనం రాయబడి ఉన్నదని చెప్తున్నది పిల్లారా. మత్తయి సువార్త 4:6 నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుమని ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించునని నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందరని లేఖనం రాయబడ్డది అన్నాడు. యేసుక్రీస్తు కూడా సాతానా నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది అని యేసుక్రీస్తు కూడా వాక్యం చూపించాడు పిల్ల. మనం ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసినట్లయితే మరి చూడండి పిల్ల, ప్రధాన యాజకుడు కూడా నీవు దేవుని కుమారుడవైతే అని నీవు దేవుని కుమారుడవైతే అని ప్రధాన యాజకుడు కూడా మరి చెప్తున్న పరిస్థితి పిల్లరా. మత్తయి సువార్త 26:23 అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఈ మాట చూడండి, ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని ఆనబెట్టుకొనిచుంటున్నానని అందుకు ఆయన నీవన్నట్టే నేను దేవుని కుమారుణ్ణే. చూడండి పిల్లారా, నేను దేవుని కుమారుణ్ణే అని చెప్పాడు పిల్లారా యేసుక్రీస్తు జీవించిన కాలంలో. మరి ఏంటి, ఇంకా నువ్వు దేవుని కుమారుడు అని నువ్వు నమ్ముకోలేకపోతున్నావా, విశ్వసించలేకపోతున్నావా? ఇకనైనా లేఖనమును బట్టి ఆలోచన చేయి. అందుకోసమే చూడండి పిల్లారా, ఇంకా మరి సాతాను యేసు దేవుని కుమారుడని నీతో మాకేమి అని సాతాను కూడా అన్నాడు. సాతాను ఏమంటున్నాడు? కాలం రాకమునిపై ఇక్కడికి కూడా వచ్చావా? చూడండి పిల్లరా, మనము మత్తయి సువార్త 8:28 చదువుకున్నట్లయితే 28-29 వచనాలు చదువుకున్నట్లయితే ఆయన ఆయన అద్దరినున్న గద్దరేనీయుల దేశమునకు చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపై మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అంటే వీరిని ఎక్కడ చూశారు? పరలోకం చూశారు. ఇక్కడికి కూడా వచ్చితివా అని కేకలు వేసిరి. యేసు నీ పేరేమని వాని నడగగా చాలా దయ్యములు వానిలో సొచ్చి ఉండెను. వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవలదని ఆయనను వేడుకొనిరి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తుని గురించి ఎవరో సాక్ష్యం ఇచ్చారు? మరి శిష్యులను అడిగినప్పుడు వారు ఏం చెప్పారు? ప్రజలు ఇలా అనుకుంటున్నారు, మరి ఇలా అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు? మరి యేసుక్రీస్తు మరణించి మృతులలో నుండి తిరిగి లేచిన ఆత్మను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడని అనేక సందేహాలు ఆ రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా మరి యేసుక్రీస్తుని గురించి దేవుని కుమారుడని నమ్మలేని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజము ఉండడము మరి చూస్తున్నాం పిల్లరా. అందుకోసమే కొంతమందినన్నా
అగ్నిలో నుండి లాగి వాక్యం వైపు నడపాలని ఉన్నది వాక్యం ఉన్నట్టు వాక్యాన్ని ఒప్పించి మెప్పించి దేవుని వైపు అనేకులను కొంతమంది నన్న లాగాలనే చిన్న ప్రయత్నంలో వాక్యాన్ని చూపెడుతున్నాం. వాక్యం ఆధారాలు ఏది చెప్పినా లేఖన ఆధారంతో వాక్య ప్రకారంగా వాక్యంకు లోపడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం పిల్లారా. అందుకోసమే పిల్లారా మనం ఆలోచన చేయాలి. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తము. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాల్లో పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు నాలాంటి శరీరము ధరించుకొని ఆ పాప శరీరాకారం నిరర్ధకం చేయడానికి కోసము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపము ధర్మశాస్త్రం అందరిని పాపములో బంధించి ఉండగా పాపానికి అందరూ నరకానికి జోగాడుతున్న తరుణంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. శిలువలో ఆయన చివరి రక్తం బొట్టు వరకు మనందరి కోసం రక్తం కార్చాడు, మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షించింది. ఆ ఆత్మను రక్షించుతున్నది సువార్తను విన్న మనము యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను విని ఏం చేయాలి? హృదయాలు పడబడాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని సంఘానికి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా? అందుకోసమే చూడండి బ్రదరా, మరి దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. ఎప్పుడు ప్రత్యక్షమైంది? యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో 9-10 వచనాల్లో మనము ఆయన ద్వారా జీవించినట్లు యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమవుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రేమను కనపరిచాడు. దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగం మనకు అర్థమైతే అప్పుడు మనము క్రీస్తును ధరించుకున్న వారము. చూడండి పిల్ల, మరి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి ఉన్నాను. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు పిల్లరా. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. యోహాను సువార్త చూడండి పిల్లరా, 6వ అధ్యాయము 57వ వచనం చదువుకుందాం పిల్లరా. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లు నన్ను తినువాడు నా మూలముగా జీవించును. చూడండి పిల్లరా, ఇంకా 7వ అధ్యాయం యోహాను సువార్త 7:29 వచనము, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను. నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి మాటలు చెప్తున్నాను, నేను చెప్పే బోధ నాది కాదు, నా అంతటి నేను చెప్పట్లేదని యేసుక్రీస్తు చెప్తున్నాడు పిల్లరా. ఇంకా వారు అలా చెప్పినా నమ్మనప్పుడు యోహాను సువార్త 8:42 వచనము, యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమింతురు. చూడండి, దేవుడు మీ తండ్రి అయినలా నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి మాటలు చెప్తున్నాను, తండ్రి బోధన చెప్తున్నాను. తండ్రి బోధ చెప్తున్నప్పుడు నన్ను నమ్ముదురు. చూడండి పిల్లరా, మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు ఆయన అని చెప్పాను. చూడండి పిల్లరా, మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 20:31 వచనంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. ఇవేమని వ్రాయబడ్డానో? ఇంత వ్రాయబడిన లేఖనాలను మనం అర్థం చేసుకుంటున్నామా?
మనం అర్థం చేసుకుంటున్నామా? మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి చూడండి బ్రదరా, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న కాలంలో మరి మనం ఆలోచన చేసినట్లయితే శరీరము ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే మరియ గర్భంలో నుండి ఈ లోకానికి వచ్చాడు. శరీరము మరియ గర్భంలో నుండి తెచ్చుకున్నాడు పిల్లరా. మరియ కుమారుడుగా, యోసేపు కుమారుడుగా, దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుని గురించి ఏమని చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము. యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, ఇప్పుడు అలా ఎరగము అంటున్నాడు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. చూడండి బ్రదరా, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎలా ఎరగాలండి? శరీర రీతిగా ఎరగాలా? చూడండి బ్రదరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు మన పాత జీవితము బాప్తీసములో పాతి పెట్టబడుతుంది. మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని బట్టి దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ఎలాగో ప్రభావితమయ్యాడు, మనం కూడా నూతన జీవం పొందిన వారమవుతాము. చూడండి, అప్పుడు నువ్వు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగి ఆత్మీయత స్థితిలో దినదినము వృద్ధి పొందే పరిస్థితి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఇంకా యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని ఒప్పుకుంటున్నావా? అలా ఒప్పుకుంటే సాతాను నిన్ను మోసం చేస్తున్నాడని నిన్ను నీవే లేఖనమును బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. చూడండి బ్రదర్, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. చూడండి బ్రదర్, ఈ వాక్యమును బట్టి నువ్వు ఇక్కడనే ఆగిపోతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని కుమారుడు కాదంటే మరి ఆ లేఖనంను బట్టి నువ్వేం చేస్తావు? యోహాను సువార్తలో రాయబడిన లేఖనం ఏం చెప్తుంది? 20వ అధ్యాయంలో రాయబడిన మాట, యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనము, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. చూడండి, తండ్రి అయిన దేవునిగా నమ్మాలి. యేసుక్రీస్తుగా నమ్మినప్పుడే నిత్య జీవమని లేఖనం చెప్తుంది. మరి మనము లేఖనం నమ్ముదామా? ఈరోజు మనుషులు చెప్పిన పద్ధతులు నమ్ముదామా? మనం ఆలోచన చేయాలి. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా ఏమని, మనిషి కుమారుడు ఎవరని జనులు నమ్ముకుంటున్నారు అన్నప్పుడు, చూడండి బ్రదర్, కొందరు ఏలియా అంటున్నారు, కొందరు యోహాన్ అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు శిలనాడు, మీరు నన్నేమనుకుంటున్నారు? పేతురు అన్నాడు, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు. చూడండి బ్రదర్, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు. సీమోను బరియోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు సంగతులు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. చూడండి బ్రదర్, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మరి కుమారుడైనా దేవుడు ఉన్నాడని లేఖనం చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి బ్రదర్, మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడండి బ్రదర్, మనల్ని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు మహిమను ధరించుకుంటే, చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తండ్రి మాటలే చెప్తున్నాను, తండ్రి బోధన చెప్తున్నాను, నా అంతటా నా బోధ కాదు అని నేను చెప్తున్నప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏమంటున్నారు? నువ్వు దేవునితో సమానుడుగా చేసుకుంటున్నావు, నువ్వు దేవునితో సమానుడుగా చేసుకుంటున్నావు. అందుకోసమే యేసుక్రీస్తును మరి యూదులు ఏం చేశారు? సిలువ వేశారు. చూడండి, ఏం చేశారు? యేసుక్రీస్తును మరి సిలువ వేస్తే పని అయిపోతుంది అనుకున్నారు, కానీ ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యము. మరణ వేదనల నుండి ఆయన దేవుడు తిరిగి లేపాడు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అప్పుడు చూడండి బ్రదర్, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది అపొస్తలులు యేసుక్రీస్తు మీరు యేసును మీరు సిలువకు అప్పగించారు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరము సాక్షులము. చూడండి బ్రదర్, దానికి మేమందరము సాక్షులము అని చెప్పారు పిల్లారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు నేను దేవుని యొద్ద నుండి వచ్చాను,
దేవుని మాటలే చెప్తున్నాను, నా అంతట నేనేమి బోధించట్లేదని లేఖనాలు చెప్తున్నా. ఆ లేఖనాలను అర్థం చేసుకోలేకుండా మనం తీసుకున్న బాప్తీశాలు యేసుక్రీస్తు నామములో బాప్తీశం పొందాలని వాక్యం చెప్తున్నా కూడా మరేకులు ఈ రోజుకు ఏమంటారు, మరియ కుమారుడని బాహటంగా ప్రకటిస్తున్న పరిస్థితి. మరియ కుమారుడని నమ్మాలా, దేవుని కుమారుడని నమ్మాలా? ఎలా నమ్మితే నిత్య జీవము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే నిత్య జీవము. తండ్రి అయిన దేవునిగా నమ్మాలి. యేసుక్రీస్తుగా నమ్మినప్పుడే నిత్య జీవము. ఆయన ప్రేమ ప్రత్యక్షమాయను, దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. చూడండి పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము. సాతాను మరి ఆనాడు అనేకులను నువ్వు దేవుని కుమారుడవా అన్నప్పుడు యేసుక్రీస్తు అన్నీ రుజువుపరిచాడు. చూడండి, రుజువుపరిచాడు. ఈరోజు కూడా మొదటి శతాబ్దంలో ఏ విధంగా భిన్నమైన సువార్త తట్టుకు పౌలు గారు సువార్త ప్రకటించి ఒక పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతే పౌలు గారు ఆశ్చర్యపోయారు. అందుకోసమే క్రీస్తు యేడల సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా మిమ్మల్ని మీరు తొలగిపోవునేమని పౌలు గారు భయపడుచున్నాడు. చూడండి, అవ్వను ఏ విధంగా అయితే సాతాను ఏ విధంగా మోసం చేశాడో క్రీస్తు యేడల నుండి, సరళతల నుండి ఎట్లయినా, మీ పవిత్రత నుండి ఎట్లయినా మిమ్మల్ని తప్పించునేమో అని పౌలు గారు భయపడుతున్నాడు. అందుకోసమే వాక్యం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అండి, యేసుక్రీస్తు ప్రభు అండి. అలా నమ్మినప్పుడే నిత్య జీవము. చూడండి పిల్లరా, యోహాను సువార్త 20 అధ్యాయంలో చాలా చక్కగా రాయబడ్డది. మరి మనం ఆలోచన చేసి చూడండి పిల్లరా, ఆ వాక్యాన్ని నమ్మాలి. వాక్యంగా నమ్మినప్పుడే ఆ వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలిగేస్తుంది పిల్లరా. మరి యోహాను సువార్త 20 అధ్యాయము 21 వచనంలో మనం చదువుకున్నట్లయితే మనం చాలా చక్కగా అర్థమవుతుంది పిల్లారా. యోహాను సువార్త 20 అధ్యాయం 31 వచనం, క్షమించండి పిల్లారా, యోహాను సువార్త 20 అధ్యాయం 31 వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామము జీవం పొందినట్లు ఇవి వ్రాయబడేను. చూడండి పిల్లారా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడుగా రాలేడా? దేవుని కుమారుడే. ఎన్నో లేఖనాలు చెప్తున్నా, ఆ లేఖనాలను పక్కన పెట్టి, లేదండి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని కుమారుడు కాదు, మృతులలో నుండి తిరిగి లేచిన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడు అని నువ్వు నమ్ముతున్నావా? అలా నమ్మడము వాక్యంకు విరుద్ధం. చూడండి పిల్లరా, లేఖనం ఏం చెప్తుంది? లేఖనాలను బట్టి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. లేకుంటే మరి సాతాను అనేకులను వాణి నీతి పరిచారకుల వేషం వేసుకొని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నాడు. యేసు ఎవరో తెలియకూడదు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియకూడదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ సువార్త నీకు తెలియకూడదు. యేసుక్రీస్తు మహిమను తెలుసుకోకూడదు. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటాము. మహిమను ధరించుకున్న మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటూ ఆ దేవుడు ఉండే పరలోకం చేరే గొప్ప ధన్యత. లేదండి మా అయ్యగారు చెప్పారండి, మా అయ్యగారు చెప్పిందే కరెక్టే అంటున్నావా? మరి అయ్యగారులను ఎంతోమందిని డంపు చేశాడు మొదటి శతాబ్దంలోనే. ఏం చేశాడు? యేసుక్రీస్తుని గురించి సందేహాలు ఆ రోజుల్లోనే ఉన్నాయి, ఈరోజు కాదు. అందుకోసమే లేఖనమును బట్టి ఆలోచన చేయాలి. సాతాను అనేకులను వాడి నీతి పరిచారకుల వేషం చేసుకొని యేసుక్రీస్తు మహిమను తెలియకుండా, యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని అనేకులను భ్రమపరుస్తున్న పరిస్థితి. వాడి భ్రమలో ఉంటావా? వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. వాడు ఏం చేస్తాడు? సాతాను శరీరాశ, నేత్రాశ, జీవోబ్డమ్మాన్ని ఈ లోకంలో ఉన్న వాటిని చూపించి నువ్వే క్రైస్తవుడు, నీకు తప్ప పరలోకం ఎవరికి లేదనే ఒక భ్రమలో నేను భ్రమ పెడుతున్నాడేమో. ఒక్కసారి లేఖనమును బట్టి నీ మనోనేత్రాలు వెలిగించుకో. ఈ వాక్యమును బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు ఆ మనోనేత్రాలు వెలిగించడం ద్వారా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ఎప్పటి నుండి దేవుని కుమారుడు? యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రవేశించినప్పటి నుంచి దేవుని కుమారుడే. చూడండి, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు చూడండి, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు అక్కడ. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. లేఖనమును మీరకూడదు. లేఖనాల ప్రకారం మా ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అందుకోసమే పిల్లరా, యోహాను సువార్తలో చివరి వచనం చదువుకుందాం. 20 అధ్యాయం, యోహాను సువార్త 20 అధ్యాయం 31 వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని
మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామము జీవం పొందినట్లు ఇవి రాయబడెను. తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, యేసుక్రీస్తుగా ఒప్పుకున్నప్పుడే నిత్య జీవం అనే లేఖనం చెప్తుంది. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం పిల్లారా. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి యేసుక్రీస్తు ఎప్పటి నుండి దేవుని కుమారుడు అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా మరి వాక్యం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు నేను దేవుని కుమారుడిని, దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని సంగతులే చెప్తున్నానని చెప్తున్న శాస్త్రులు, పరిచయులు ఆయన నమ్మలేని పరిస్థితి ఆనాడు ఉన్నది. మరి ఈరోజు యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించబడుతున్నా కూడా మరి అనేకులు భయంకరమైన పరిస్థితిలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎన్నో లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారము మా ఆత్మీయ జీవితమును కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా, ఉన్నత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.